నమస్కారం. నా పేరు నాగరాజు. నేను ఎంఏ ఇంగ్లీష్ చదివినాను. ప్రస్తుతం ఆర్డిటి సేవలను ఆపేయడం అనేది నిజంగా ఒక బాధాకరమైనటువంటిది, అదేకటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఆర్డిటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొన్ని వేల వందల మందికి దారి చూపి వారి భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి ఆర్డిటి సంస్థ నేడు కష్టాలను ఎదుర్కొంటుందంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. గత 10 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే ఆర్డిటి సంస్థ ద్వారా కొన్ని వేల కుటుంబాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల్లోని పేద విద్యార్థులకి ఇంటర్మీడియట్ చదువును అందించడం అయితేనేమి, అదేవిధంగా వారికి హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు వైద్య సదుపాయాలు కల్పించడం అయితేనేమి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు గృహాలు నిర్మించడంలోనైతేనేమి రకరకాల సేవల ద్వారా ఆర్డిటి ఈ జిల్లా ప్రజలకి ఎనలేని సేవలు చేసినది. అలాంటి ఆర్డిటి సంస్థ నేడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందంటే దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి పునరాలోచన చేసి కేవలం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఏవైతే సౌకర్యాలు కల్పిస్తున్నారో, వారికి ఏవైతే అనుమతులు ఇస్తున్నారో వాటిని పునరుద్ధరించి ఆర్డిటిని భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సేవలు ఇచ్చి ఈ పేద విద్యార్థుల్ని స్పోర్ట్స్ లో నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇంకా దేశ స్థాయిలోను అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయికి వాళ్ళు వెళ్ళగలగాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి ఆర్డిటి యొక్క సేవల్ని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయాలకి అతీతంగా ఆలోచించి దీనిపైన పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా నేను విన్నవిస్తున్నాను. అనంతపురం జిల్లా పేదల పెన్నిది ఎవరైనా ఉన్నారంటే ఫాదర్ ఫెరార్ అని చెప్పుకుంటారు. ఏ ప్రభుత్వం చేయలేని పనులు ఫాదర్ ఫెరార్ చేస్తుంటే ఇక్కడ కరువు ప్రాంతంగా ఎక్కడో వలస వెళ్తుంటే అలా వలస వెళ్ళకుండా డాక్రా సంఘాలు అయితేనేమి, అలాగే చదువులు అయితేనేమి, అప్పటికే పిల్లలందరూ విద్యావంతులు కావాలని వందలాది కుటుంబాలు ఈరోజు ఆర్డిటిలో విద్యావంతులై టీచర్లుగా, డాక్టర్లుగా ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాంటి సమస్యను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో లొసుగు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఫండ్ రానికుండా ఆపడం చాలా బాధాకరం. ఎఫ్ఆర్సీ వెంటనే విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాము. ఇదే కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కర్ణాటక, బళ్ళారి, అనంతపురం, ఇక్కడ చూసే పాగోడ, మడకశిర, ఎక్కడెక్కడి నుంచో రోజుకు వేలాది మంది కంపెనీలు వచ్చి ఆఫీస్కి వెళ్ళుకుంటున్నారు. పిల్లలు చూస్తున్నారు, చిన్నపిల్లలు చూస్తున్నారు. ఇలాంటి హాస్పిటల్కు ఫండ్ రాకపోవడం చాలా బాధాకరం. ఇలాగే కొనసాగించి మేము పెద్ద ఎత్తున ఆందోళనకరానికైనా రెడీ అవుతాం. బడుగు బలహీన వర్గాలకు ఏదైనా ఉంది అంటే ఆర్డిటి 1969లో అడుగుపెట్టి ఇప్పటిదాకా సేవ చేయడమే వాళ్ళ పని. కేంద్రాల మాదిరి రాష్ట్రాల మాదిరి ఏ ఒక్కటి దోచుకోకుండా ప్రజల కోసమే వచ్చేస్తున్నారు. ఒకటా రెండో చెప్పుకుంటూ వందలాది చేస్తున్నారు. ఆర్డిటి సంఘాలు అయితేనేమి, ఆర్డిటి స్కూల్ అయితేనేమి, మహిళా సంఘాలకు కల్పన ఏదే ఆర్డిటి సంఘాలకైతే లోన్లు ఇచ్చి బతుకోవడానికి వలసపోకుండా కాపాడడం అయితేనేమి, ఇలా కాదు ఒకటి రెండు కాదు వందలాది అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈ రోజుకి కూడా ఆర్డిటి సంఘాల్లో అమౌంట్ వేసి అమ్మల తల్లిదండ్రుల పిల్లలకి చదువుకోవడానికి 500 రూపాయల నుంచి 1000 రూపాయలు వేస్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్ కానీ, లేకుంటే ఇప్పుడున్న ఆర్డిటి వాళ్ళు ఇల్లు కట్టేయడం కానీ, ఇలాంటి పథకాలన్నీ ఆపడం బాధాకరం. ఇలాగే కొనసాగిస్తే అతి త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా రెడీ అవుతామని తెలియజేస్తున్నారు. నా పేరు తిప్పన్న, కళ్యాణదుర్గం మండలం, పిట్టల గ్రామము. ఇక్కడ దాదాపు 69లో ఆర్డిటి స్థానం ఇక్కడ ఓపెన్ అయింది. అప్పటి నుంచి బలహీన వర్గాలకి పొందిన వాళ్ళు వీళ్ళందరికీ ఎక్కడ ఆహారాలు లేకుండా చాలా వెనుకబడి గ్రామాల్లో ఎన్నో వెట్టి చాకరీలు చేసుకొని, ఎన్నో విధాలు చేసుకొని, ఎన్నో రకాలుగా కష్టపడి వాళ్ళకి అన్నమాహారం లేకుండా కష్టాలు అనుభవించినారు. ఇంతకుముందు గతంలో మా తోటి వాళ్ళు, మా కింద పెద్దోళ్ళు ఆ టైంలో ఆర్డిటి వచ్చి ఈ బలహీన వర్గాల వాళ్ళని మమ్మల్ని ఆదుకోవడంలో మాకు కొన్ని సంఘాలు పెట్టడము, కొన్ని హాస్పిటల్ కట్టడము, కొన్ని రకాలుగా చేసింది. ఫస్ట్ స్టార్టింగ్ జరిగిందే ఈ కళ్యాణదుర్గం మండలంలో హాస్పిటల్ స్టార్ట్ అయింది. అక్కడ మళ్ళీ ప్రోగ్రామ్ జరిగింది పుల్కల్లోన. ఆర్డిటి స్టార్ట్ అయినాక కర్నూలు హాస్పిటల్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ పెద్ద హాస్పిటల్ కట్టించి ఏ గ్రామంలో నుంచైనా, ఎక్కడ మండలాల నుంచైనా, జిల్లా నుంచి కూడా వచ్చి ఈ హాస్పిటల్లోన
మంచి సౌకర్యాలు ఉండాలి. బాగా చూస్తున్నారు ఆర్డిటి వాళ్ళు. ఆర్డిటి సంస్థ నుంచి బ్రహ్మాండంగా చూస్తారు. ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా రోజుకి దాదాపు 1000 మంది ఇక్కడ ముక్కు నచ్చిన ఏదైనా గర్భవతి ఏదైనా లివర్ ఏదైనా ఏదైనా పాము కాటైనా యాక్సిడెంట్ అయినా బాగున్నా ఎన్నో సేవలు చేసి బాధపడి వాళ్ళని గౌరవంగా వాళ్ళు కాపాడి వాళ్ళు కొడుకు ఇక్కడ ఉన్నాడు. వాడికి కూడా ఇప్పుడు దాదాపు బాగలేకపోతే వాడికి 2 సార్లు ఆపరేషన్ చేయాలంటే వాళ్ళే కోరుకుపోయి వాళ్ళే చూపించి వాళ్ళే బెంగళూరులో ఆపరేషన్ చేయించి వాళ్ళే ఇవన్నీ కొంచెం పిల్లల్ని ఇంట్లో చేసినారు. అట్లా ఎన్నో ఉద్యోగాలు ఎంతో సేవ చేసినారు. నా వయసు కూడా 72 ఏళ్ళు. కొన్నింటి చూస్తున్నాం. ఆర్డిటీకి గవర్నమెంట్ చాలా తేడా ఉన్నాయి. ఆర్డిటీ చేసే సేవలు గవర్నమెంట్లో లేవు. ఆర్డిటీ ఉండే మెటీరియల్ ఏదన్నా చూసేటివి వాళ్ళు చూసినట్లు హాస్పిటల్లో ఎక్కడా లేవు. అంత మంచిగా చూస్తున్నారు. ఈ ఆర్డిటీ చాలా గొప్ప ప్రైవేట్ సంస్థ అయినా గొప్పగా చేస్తుంది కాబట్టి మాకు ఆర్డిటీ వల్లే మేము బయటకు వెళ్ళాం, బాగుపడినాం, బుద్ధివంతులైనాము, తెలివివంతులైనాము. వాళ్ళకి ప్రసారం బాగా ఆర్డిటీ మాకు చాలా అవసరం. ఆర్డిటీ ఉండాలా, ఆర్డిటీ ఇక్కడే నిలుచుకోవాలా. ఏదో మొదలు కాలేదని ప్రధానమంత్రి గారు మోడీ గారు నిలబెట్టినని సమస్యలు నిలిచిపోతుందని చాలా అల్లుకులుగా ఇదేంది. దీన్ని ఆ పెద్దవాళ్ళు ఆ కేంద్ర మంత్రి ప్రధానమంత్రి కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వెనుకబడిన జిల్లాలు చేయాలని వాళ్ళు కూడా బాగా చేసి నిర్వహణ చేసేదానికి ప్రోగ్రాన్ని చేపిస్తే మంచిదని మేము అందరూ ఆనందిస్తున్నాం. ఏ మూర్తి నా పేరు. కందిపర్తి విలేజ్ ఆర్డిటి సంస్థ గురించి తెలియజేస్తున్నాము. ఆర్డిటి నుంచి గృహ నిర్మాణాలు, పిల్లలు విద్యార్థి స్కాలర్షిప్లు, నిత్యావసర సరుకులు ఇలాంటి పేద పిల్లలకి ఆర్డిటి సంస్థ ద్వారా అనేక ఆర్థికాలు మరియు ముసలి వాళ్ళకి ప్రపంచంలో ఆర్డిటి హాస్పిటల్లో కానీ అన్నిటికీ మంచి సదుపాయాలు కల్పించడానికి ఆర్డిటి సంస్థ మరియు స్కూళ్ళు, కమ్యూనిటీ హాల్లో ఆర్డిటి ద్వారా నిర్మించినటువంటి స్కూల్లో చదువుతున్నారు. మరియు పందిపర్తి గ్రామానికి కూడా ఆర్డిటీలో సుమారుగా చేశారు. ఆర్డిటి తరఫున మంచి ఎడ్యుకేషన్లో కూడా పిల్లలకి మంచి భవిష్యత్తు కూడా కల్పించి మంచి ఇది కావాలని ఇది చేస్తున్నాం. ఆర్డిటి లోటు ఉన్నటువంటి కేంద్రం ప్రభుత్వాలని ఇచ్చేసి వెంటనే దీనిపైన మంచి బడ్జెట్ ఇచ్చేయాలని కోరుతూ ఇది పునరుద్ధం చేయాలని కోరుచున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లాకు వరప్రదానిలాగా మారింది ఆర్డిటి సంస్థ. 1979లో మొదలైన ఈ సంస్థ కార్యకలాపాలు నేటి వరకు కూడా నిర్విరామంగా కొనసాగుతూ అనేక మందికి, కొన్ని వేల మందికి సేవలు అందించే సంస్థ ఆర్డిటి. విద్య, వైద్యం, అలాగే స్పోర్ట్స్, రైతాంగం, అనంతపురం జిల్లా నుంచి కలువురు కసిని పారదోలేందుకు కూడా అనేక కార్యకలాపాలు నిర్వహిస్తూ కూడా ఈ సంస్థ పేరు తెచ్చుకుంది. అయితే ఇటీవల కొన్ని FCRA నిబంధనలతో చిక్కులు చేపట్టడంతో ఈ సంస్థ దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చేసింది. సుమారుగా కొన్ని వేల మంది ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహించి జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడంతో మరోసారి FCRAకు పునరుద్ధరణ కూడా కేంద్రం చర్యలు తీసుకునేది కూడా మార్గం సుగమం చేసేట్టు కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఆర్డిటి స్టేడియం. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే, ఉమ్మడి అనంతపురం రాయలసీమలోనే ఏకైక అత్యాధునిక క్రికెట్ స్టేడియంగా ఇది చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల దులీప్ ట్రోఫీ కూడా జరిగిందని మనం చూసుకోవచ్చు. మనం ఎంత స్థాయిలో కూడా ఈ స్టేడియం పేరెంట్ దులీప్ ట్రోఫీ కోసం సుమారుగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంతా కూడా సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి అనేక మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యారు. ఇలాగ IPL ప్లేయర్స్ అంతా కూడా ఇందులోకి వచ్చి సుమారు 4 రోజుల పాటు ఇక్కడ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత పెద్ద స్టేడియం కూడా మనం ఇక్కడ అందుబాటులో ఉన్నది అన్నది. కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనేక మంది ప్లేయర్స్ కూడా అదే సాధారణ స్థాయి పేరెంట్స్ పిల్లల దగ్గర నుంచి అనేక మందికి స్పోర్ట్స్ కానీ, హాకీ, ఫుట్బాల్, టెన్నిస్ ఇలా అనేక మార్గాల్లో కూడా ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తుంది ఆర్డిటి సంస్థ. కేవలం విద్య మాత్రమే కాకుండా స్పోర్ట్స్ వైపు కూడా ఎంకరేజ్ చేస్తూ వారికి ఎంతో దేశ విదేశాల్లో కూడా పథకాలు సాధించే విధంగా కూడా తీర్చిదిద్దింది ఈ సంస్థ. సుమారుగా
రాఫెల్ నదాల్ సహకారంతో కూడా టెన్నిస్ అకాడమీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ టెన్నిస్ ఆడే వాళ్ళకి కానీ, షటిల్ ఆడే వాళ్ళకి కానీ, ఫుట్బాల్ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకైక ఫుట్బాల్ ఉన్న గ్రౌండ్ ఇదే చెప్పొచ్చు మనము. అనంతపురం ఆర్డీ స్టేడియంలో ఉంది. 2 అత్యాధునిక క్రికెట్ గ్రౌండ్స్తో పాటు స్పోర్ట్స్కు ముఖ్యంగా ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ విద్య మాత్రమే కాకుండా ఇటు విద్యాపరంగా కూడా అనేక మందికి విద్యా సంస్థ నెలకొల్పి ప్రైమరీ స్కూల్స్ అయితేనేమి, ఆర్డిటి స్కూల్స్ అయితే ఏర్పాటు చేసి అనేక మంది విద్యను అందిస్తూ కూడా ఈ సంస్థ సేవలు అందిస్తూ ఉండేది. అలాగే ఇంటర్మీడియట్ లాంటి పెద్ద పెద్ద చదువుల కోసం కూడా, బీటెక్ లాంటి చదువుల కోసం కూడా ఆర్డి సిట్ అని ఒక సెట్ ఏర్పాటు చేసి అందులో మంచి మార్కులు వచ్చిన పేద పిల్లలందరికీ కూడా ఉచితంగా కూడా విద్య అందిస్తూ కూడా వారి కన్న కళలను కూడా ఈ సంస్థ తీర్చే అవకాశం ఉండేది. కాకపోతే ఇటీవల సంస్థ కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించడంతో ఆ నిబంధనలు కఠినతరం కావడంతో ఈ FCRA క్యాన్సిల్ అయ్యింది. FCRA క్యాన్సిల్తో ఈ సంస్థ సుమారుగా అనేక మంది సంస్థలో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఉపాధికి చాలా ఇబ్బంది ఏర్పడింది. అలాగే సంస్థలో ఉన్న చదువుకుంటున్న పిల్లలు కానీ, స్పోర్ట్స్ ఆడే పిల్లలు కానీ, విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ అనేక మందికి ఇబ్బంది ఏర్పడిన మాట కూడా మాకు తెలిసిందే. ఒక సుమారు 4 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగడంతో వీరంతా కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి దీనిపై దృష్టి పెట్టి దీనంతా కూడా ఆర్డిటి సంస్థ కోసం మరొకసారి పేద ప్రజలకు పనిచేస్తుంది కాబట్టి అందుకోసం మరొకసారి దీన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ప్రస్తుతం చూస్తున్న ప్రాంతం అంతా కూడా స్టేడియం ఇది. మరికొద్ది రోజుల్లో దీన్ని మరింతగా తీర్చిదిద్ది ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడే విధంగా కూడా దీన్ని చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి స్టేడియాలు రావాలన్నా ఇలాంటి పిల్లలకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఇప్పుడే అనూష క్రికెటర్ కూడా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఇలా క్రికెటర్స్ అనేక మంది, హాకీ ప్లేయర్లు అనేక మంది కూడా రావాలన్నా కూడా ఇలాంటి సేవా దృక్పథంతో నడిచే సంస్థలన్నీ కూడా ఏకమవసరం ఉందంటే కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి స్పోర్ట్స్ పరంగా అందిస్తున్న సేవలు. వీడియో జర్నీ ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.